ఫ్రెండ్స్, వెల్కమ్ టు మీరు చూసారా ఛానల్. నేను మీ జ్యోతి. ఈరోజు హోటల్కి వెళ్లకుండా సేమ్ అదే రుచితో ఇంట్లోనే చికెన్ ఫ్రై ఎలా చేసుకోవాలో చూపిస్తాను. ముందుగా ఒక పాన్ పెట్టుకొని అందులో ఆయిల్ వేసుకోవాలి. మరిగిన తర్వాత ఉల్లిపాయ, టమాటా, అల్లం వెల్లుల్లి ముద్ద వీటన్నిటినీ కలిపి గ్రైండ్ చేసుకున్నాను. దీన్ని ఇందులో వేసుకోవాలి. దీన్ని ఇలా కలుపుకోవాలి. ఇది ఇలా కలుపుకొని దీన్ని మూత పెడదాం. ఒక 2 నిమిషాలు దీన్ని వేగనిద్దాం. ఒకసారి మూత తీసి కలుపుకుందామండి. ఇలా కలుపుకొని దీనిలో కొంచెం పసుపు వేసుకుందాం. ఇలా వేగిన దానిలో చికెన్ వేసుకుందామండి. చికెన్ వేసుకొని ఇలా కలుపుకోవాలి. ఇలా వేగుతున్న దానిలోనే కాస్త ఉప్పు వేసుకుందామండి. ఉప్పు వేసుకొని ఇలా కలుపుకుందాం. తగినంత ఉప్పు వేసుకున్న తర్వాత మనం దీన్ని మూత పెట్టి సిమ్ మీద ఉడకనిద్దామండి. ఒక 10 నిమిషాలు. 10 నిమిషాల తర్వాత ఇలా కలుపుకుందామండి. కలుపుకొని ఇందులో గరం మసాలా పౌడర్ వేసుకుందాం. దీనిలోనే ధనియా పౌడర్ కూడా వేసుకుందామండి. తగినంత కారం, కాస్త పెరుగు వేసుకుందామండి. దీన్ని ఇలా దగ్గరగా కలుపుకోవాలండి. ఇది ఇలా దగ్గరగా కలుపుకొని మూత పెట్టుకొని ఉడికించుకోవాలండి మీడియం ఫ్లేమ్ మీద. ఇది వేగుతున్నప్పుడు ఇందులో జీడిపప్పు వేసుకోవాలండి. వేసుకొని ఇలా బాగా దగ్గరగా కలుపుకోవాలి. ఇలా కలుపుకొని ఇందులోనే ఇది ఫుడ్ కలర్ అండి. నేను కలర్ కోసం వేసుకుంటున్నాను, వేయకపోయినా పర్లేదు. ఇలా వేసుకొని ఇది దగ్గరగా కలుపుకోవాలి. మూత పెట్టుకుందాం. ఇదిగోండి, చికెన్ ఫ్రై దగ్గర పడుతుంది. పడినప్పుడు కొంచెం కరివేపాకు ఇలా జల్లుకుందాం. ఇప్పుడు ఇది దగ్గరగా కలుపుకోవాలండి. ఈ కరివేపాకు మొత్తం ఫ్లేవర్ మొత్తం ఈ చికెన్ ముక్కలకి ఇంకుతుంది. ఇలా కలుపుకొని ఒకసారి ఒక 2 మినిట్స్ మూత పెట్టుకుందాం. ఇప్పుడు మూత తీసి చూద్దామండి. చికెన్ ఫ్రై రెడీ అయిపోయిందండి. చూసారు కదా, హోటల్లో వండినట్లే చక్కగా మనం ఇంట్లోనే చేసుకోవచ్చు. ఒకసారి ట్రై చేసి చూడండి. ఇది చాలా బాగుంటుంది, మీకు కూడా చాలా నచ్చుతుంది. ఇంకా హోటల్కి వెళ్ళే పని లేకుండా మీరే ఇంట్లో చేసుకోవచ్చు.